అసెంబ్లీలో రచ్చ రచ్చ జరుగుతూనే ఉంది. అరే లాస్ట్ 14లో చేసిన సర్వేకు ఇప్పుడు చేసిన దానికి ఎందుకు ఇంత అంకెల గారడీలో తేడా ఉంది? 21 లక్షల మంది ఏమైందని అడిగితే సో మొత్తానికి దాన్ని ఏం చేసిరు, ఇది కాదు అది కాదని చెప్పి మొత్తానికి ప్రభుత్వ వెబ్సైట్లో అధికారికంగా ఉన్న ఆనాటి ఏవైతే లెక్కలు ఉన్నాయో సో వాటిని మొత్తానికి ఆడంగా చర్చ జరుగుతుంది. అమ్మో ఇదేదో మనకే మొదటికే ఏదో మోసం అంటారా, మొదటికే మోసం వస్తుంది అనేసి మొత్తానికి అయితే దాంట్లో నుంచి డిలీట్ చేసిరు. అంటే ఇలా మెదడు మరి ఏడుందో అర్థమైతలేదు, జనాలు కనీసం ఏమనుకుంటారు అనేసి. మోకాళ్ళకుందా అరికాళ్ళకి దిగిందా లేకపోతే వీళ్ళకి పిచ్చెక్కి జనాలకి ఇట్లా పిచ్చి లేపుతున్నారా అనేది సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి ఆ రోజు ఒకటే రోజు చేసిరు. నాకైతే బాగా ఫస్ట్ ఒకసారి దాని గురించి మనం యాద్ చేసుకుంటే 2014 ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు కూడా ఊర్లలోకి వచ్చి, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న ఒక కుటుంబ సమగ్ర సర్వే దుబాయ్ నుంచి కూడా వచ్చి ఆ సర్వేలో పాల్గొన్నారు. ఆ సర్వేలో ఒకటే రోజు జరిగింది. ఒకటే రోజు జరిగిన మిస్ కాలే ఎవరు కూడా, ఉద్యోగులు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఎక్కడెక్కడోళ్ళు పల్లెలకు వచ్చి వాళ్ళ సొంత గ్రామాలకు వచ్చి సర్వేలో పాల్గొన్నారు. ఆ రిపోర్టును తీసుకొచ్చేసి సో ఇగో ఇట్లా వెబ్సైట్ లో పెట్టిరు. బట్ ఇప్పుడు ఆ రిపోర్ట్ గురించి వెళ్ళి ఈ వెబ్సైట్ లో పెట్టిన తర్వాత దీని గురించే అంటే మేము చేసిన కుల గణన సర్వే, ఆ గులగుల సర్వే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ కుల గణన సర్వే తప్పుల తడక అప్పుడు చేసిన కేసీఆర్ గారి సమగ్ర కుటుంబ సర్వేనే మంచిది. అప్పుడు బీసీల శాతం ఇంతున్నది, బీసీల శాతం ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడు రెడ్డిల శాతం ఇంతున్నది, 8% ఉన్న రెడ్డిల శాతము ఇప్పుడు 13% పెరిగిపోయింది. ఇదంతా తప్పుల తడకగా ఉన్నది అనేసి అందరూ రాజకీయంగా ఎమ్మెల్సీలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇది తప్పుల తడక అని చెప్తున్నారు అనేసి వెబ్సైట్ నుంచి వెళ్ళి తీసి పడేసిండ్రు. అంటే ఒక చిన్న గీత పక్క పొంటి పెద్ద గీత గీస్తే ఈ చిన్న గీత చిన్నదైపోతుంది కదా, కానీ ఈ చిన్న గీతను మొత్తమే లేకుండా చేసిర్రు అన్నట్టు ఇప్పుడు వెబ్సైట్ల నుంచి. ఓవరాల్ గా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు భయపడుతున్నారా, ఏం జరుగుతుంది అనిపిస్తుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ అయిపోయింది. భయం కాదు అంటే మేము తగ్గిపోతాము అనేసి వాళ్ళని లేకుండానే చేసేసుకుంటున్నారు. కానీ దీనివల్ల ప్రజలకు ఏమర్థం అవుతుంది? వేస్ట్ గా అంటే ఇప్పటికే అర్థమైపోయింది. 100 రోజులలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? కాంగ్రెస్ ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అనేసి, ఎందుకు తెచ్చుకున్నాం రా అనేసి తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికి కూడా అర్థమైపోతుంది జనాలకి. ఇది ఒకసారి మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ఇది వచ్చేసి 14కు సంబంధించింది, ఇది వచ్చేసి 24కు సంబంధించి. ఇందులో ముఖ్యంగా మనం పాయింట్అవుట్ చేసుకునే విషయం ఎక్కడ అనంటే జరుగుతున్నదంతా కూడా ఈ బీసీ కులగణనకు సంబంధించింది. సో వీళ్ళు ఆ రోజు 14లో చేసింది. కొంచెం ఒక్క స్టెప్ ముందు ఇటు రండి ఒకసారి. ఈ 1,85,61,856 51% అని చెప్పేసి ఆ రోజు పాల్గొన్న 2014లో జరిగింది సమగ్ర కుటుంబ సర్వే. ఇది దీని తర్వాత వీళ్ళు మొన్న చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 1,64,09,179 అంటే 46%. ఇక్కడ ఎంతమంది తేడా వచ్చింది? 21,52,677 మంది. అంటే దీని మీద ఏమంటున్నాడు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. 67 నుంచి అప్పటి నుంచి 10 ఏళ్ళ పెళ్లిళ్ళు కాలేదా, సంసారాలు చేయలేదా, పిల్లలు పుట్టలేదా అనేది జనరల్ గా వచ్చే డౌట్ ఇది. అంటే మనం జనాలకు అర్థమయ్యే అంటే ఈజీ భాషలో చెప్పాలి. వీళ్ళకంత అర్థం కాకపోవచ్చు ఈ పర్సంటేజ్ ఈ కథ ఏందని, కానీ గుడ్డిగా లెక్కలకైనా కూడా 21 లక్షల మంది ఎక్కడ పోయిందో అనేది. మీకు ఓవరాల్ గా పాల్గొన్న దాంట్లో కూడా ఆ రోజు పాల్గొంటే 3,63,95,796. ఇక్కడికి వచ్చేసరికి 9 లక్షలు, వాళ్ళు చెప్పింది 16 లక్షలైనా పాల్గొన్న దాంట్లో తేడా ఈ రెండు రిపోర్ట్స్ పక్కన పెడితే కూడా 9,18,242. అసలు ఏంది నిజంగా ఇది నిజమా అది నిజమా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రజలు. సరే అసెంబ్లీలో ఆల్రెడీ జరుగుతుంది కులగణన మీద ఏందనేసి. మొన్న మీరు చూసిన కులగణన సర్వే చూసిరు, కుల గణన ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలపైన సర్వే అన్నారు కదా. అంటే వాళ్ళ ఇండ్ల కాడికి వచ్చినప్పుడు జనాలు కూడా ఎమ్యూనరేటర్లని పాపం దురుసుగా ప్రవర్తించారు, వాళ్ళపైన కుక్కల్ని పెట్టారు. ఎవరినైతే ప్రభుత్వ ఉద్యోగులను పంపించారో ఈ సర్వేకు ఆ ప్రభుత్వ ఉద్యోగులకు చేదు అనుభవాలు ఎదురైనాయి. కొట్టడానికి కూడా వచ్చిండ్రు ప్రజలు. ఎందుకంటే ఈ కులగణన సర్వేలా నువ్వు కులగణన అని పెట్టినావు. కులగణనలా నీకు గొర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, పందులు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా, 2 బెడ్రూమ్లు ఉన్నాయా, 4 బెడ్రూమ్లు ఉన్నాయా, వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయా, ఇండియన్ టాయిలెట్స్ ఉన్నాయా, అవసరం లేదు కదా. నీది ఏం కులము, నువ్వు ఏం చేస్తావు, అంతే కదా నీకు కావాల్సింది కులగణన అంటే. నువ్వు చేసింది ఏంది అంటే అధికారులను చేయడానికి వచ్చిన అధికారులను కూడా భయపెట్టే విధంగా ఉండే నీ సర్వే. ఇప్పుడు
నీ సర్వేలా బీసీలు పాల్గొనకపోతే, ఒకవేళ బీసీల సంఖ్య నువ్వు తక్కువ చేయాలని చూసి చేసినావు, ఇప్పుడు అదర్స్ ఏమో పెరిగిపోతుంది. అంటే మా బీసీ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోలే, పిల్లలు కనలేదు, సంసారాలు చేయలే, ఏం చేయలేదా? అంతమంది అంటే కరోనా వచ్చి ఏమన్నా అయిందా? మా బీసీలకే అయిందా? వేరేటోళ్ళకి ఏం కాలేదా? అప్పుడు 8% ఉన్నారు అదర్స్ ఫార్వర్డ్ కాస్టర్స్ 8% ఉన్నారు, ఇప్పుడు 13% పెరిగింది. 13% ఇక్కడ పెరిగిందని చెప్తున్నారు. అదే బీసీలు అప్పుడు 51% ఉంటే ఇప్పుడు 46% తగ్గించిండ్రు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఇదంతా రెండోది ముస్లిం విషయానికి వస్తే కూడా 13% నుంచి ఇక్కడ 12.50. ఒకవేళ ఈ ముస్లింస్ లో కొంత కేటగిరీ ఒకవేళ బీసీలో కలిసినా కూడా ఇక్కడ బీసీలు పెరగాలి. అవును, ఇది ఇక్కడ పెరగలేదు, మరి ఇక్కడ పెరగలేదు అని అంటే జనరల్ గా చెప్పాలంటే కొంచెం ముస్లింస్ వాళ్ళ పిల్లలు అంటే మనమేం తప్పు పడట్లేదు కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ సంఖ్య ఎక్కువనే, వాళ్ళ పాపులేషన్ పెంచుకోవడానికి వాళ్ళకి అనే విధానం కూడా వాళ్ళు కొంచెం వాళ్ళ దాంట్లో సర్జరీలు చేయించుకోకూడదని కూడా ఉంటది కదా ఆపరేషన్ అని చెప్పేసి. సో మరి ఇవంతా చూస్తుంటే ఓకే తప్పుల తడక, ఆ తప్పుల తడకన్న భయంతోటే ఇప్పుడు వెబ్సైట్ లో నుంచి తీసేసి సమగ్ర కుటుంబ సర్వేని తీసేసిండ్రు. కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేస్తా అని తిరుగుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆ కేసీఆర్ గారి ఆనవాళ్లలో భాగమైన తెలంగాణ వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వేనే బేష్. దానిలో వచ్చిన రిజల్టే ఏదైతే ఉందో, ఏదైతే శాతం ఉన్నదో అదే కరెక్ట్ అనేసి ఈయనే చేస్తున్న ప్రభుత్వం ఇదే కులగణన తప్పుల తడక అని చెప్తుంటే వెబ్సైట్ల నుంచి వెళ్ళి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కు గురయ్యి ఒకటి వాట్ అబౌట్ చింతపండు అంటే ఆయన మాట్లాడుతున్నాడు కదా వాళ్ళ ఎమ్మెల్సీ, సో వాళ్ళు ఇచ్చిరు కదా బీఫామ్. మరి ఆయన కూర్చొని నిన్న ఒక ఛానల్లో కూర్చొని కూడా సో దేని దానికైనా పక్కన పెట్టి అక్కడ కూర్చుని ఆయన కూడా అడిగిండ్రు అంటే కేసీఆర్ చేసిందే మంచిగుందా అంటే ఆయన మంచిగుందని కాదు మేము జీతం ఇచ్చి చేయించుకున్నాము అనేమాట. ఏది ఏమైనా కూడా ఆయన రాత్రి మాట్లాడిన విధానం కూడా ఈ సర్వే కరెక్ట్ గా ఉందనేది ఆయన చెప్పుకొచ్చిన విధానం. ఇప్పుడు చూస్తే మరి ఈ సర్వేకి ఇంత డిఫరెన్స్ ఉంది. పోనీ ప్రజలు ఏదో ఒకటి తేల్చుకుంటారు కదా, ఈ తేల్చుకోవాల్సిన నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ అక్కడ లెక్కలతో సహా రామన్న గారు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా చెప్పడం జరిగింది. మీకు కావాలంటే మీకు వీడియో కూడా చూపిస్తాను నేను. ఒక నిమిషం. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్. ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. yes చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. yes it is an official document. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముందో దీక్ష సమగ్ర ఒక మాట ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు సమగ్ర కుటుంబ సర్వేలా మా బీసీల శాతము అప్పుడు 51% ఉండే, ఇప్పుడు 46% ఎందుకు తగ్గిపోయింది, మా బీసీ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోలేదా, పిల్లలు కనలేదా, సంసారాలు చేయలేదా అనేసి అసెంబ్లీ సాక్షిగా అడిగిండు. ఇవన్నీ బయటపడతాయి అనే ఉద్దేశంతో అఫీషియల్ గా వాళ్ళ వెబ్సైట్ల నుంచి వెళ్ళి ఈ డాటా మొత్తం డిలీట్ చేయడం జరిగింది. ఇంకొకటి సొంత శాఖ బట్టి గారిది సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి ఇంతవరకు అఫీషియల్ గా మీరు అనౌన్స్ చేయలేదు, ఎక్కడ లేదా లెక్క. అది మీరు అఫీషియల్ గా ఎక్కడ అనౌన్స్ చేయకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి దాన్ని తీసిండ్రు. ఇప్పుడు లేదు, ఒకవేళ అధికారిక వెబ్సైట్ లో పెట్టినా చెప్పారు కదా, చెప్పినప్పటికీ మరి వీళ్ళు ఇప్పుడు లేదు, ఒకవేళ లేదని అనుకుందాం. ఈ నేపథ్యంలో ఎందుకు తీసేసిరు? అది ఇప్పుడు మనం కొడితే కూడా వస్తుంది కదా, చూడండి ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. వాళ్ళు తీసేయడం వల్ల ఏ విధంగా వస్తుందో, ఏ విధంగా ఉండేది ఏ విధంగా వస్తుంది, వెబ్సైట్ల నుంచి వెళ్ళి తీసేసిండ్రు. అంతే, ఏం లేదు. వాడికి పని చేత కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పని చేయడం చేత కాదు. ఈ రేవంత్ రెడ్డి అనేటోడికి ఏది చేసినా ఇదే, సర్వేలు చేసినా చక్కగా చేయరాదు, పాలన చక్కగా చేయరాదు, ఇచ్చిన హామీలను నెరవేర్చే తెలివి లేదు. ఇవన్నీ ఏది చూసినా కేసీఆర్ చేసినవి మంచిగా ఉండే బాగుండే అని అంటారు అనేసి వెబ్సైట్ల నుంచి వెళ్ళి తీసేయగలుగుతావు, కానీ గుండెల నుంచి వెళ్ళి తీసేయగలుగుతావా కేసీఆర్ గారిని? అంటే సర్వేను వెబ్సైట్ల నుంచి వెళ్ళి తీసేస్తావు. కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలనే వండుకుంటా ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని తిరుగుతున్నావు. ఈ వెబ్సైట్ల నుంచి వెళ్ళి తీసేసిన అనే సంగతి ఇంకా అసలు వాళ్ళు బురద జల్లేదందుకు చూసిండ్రు, బురద గుంటలోని కూరుకపోతాండ్రు, అంతే తప్ప ఏం లేదు. ఇదంతా పరిపాలన చేత కాక రేవంత్ రెడ్డి ఆయన సైన్యం ఏదైతే ఉన్నదో వాళ్ళు చేస్తున్న నాటకాలు ఇవన్నీ. ఇంతే అంటారు. అంతే. ఏమర్థమవుతుంది ప్రజలకు దీనివల్ల? ప్రజలకు ఏమర్థమవుతుంది అంటే రేవంత్ రెడ్డి అనేటోడు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, ఒక చరిత్రహీన ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు, ఏం పని చేతగాక ఏదో ఒకటి చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది.
సో ఫైల్ మాయం చేసుడు అనేది అంతా కూడా ఇప్పుడు ఏంది అంటే సీఎంఓ కూడా ఒకవేళ అధికారులను ఆదేశించినప్పటికీ ఇదేదో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమో అన్న నేపథ్యంలో ఫైల్ మాయం చేసుడు అనేది ఈ రోజు ప్రజల్లోకి వీళ్ళంతలో వీళ్ళే చెప్పినట్టుగా లేదా ఇది నిజంగానే 21 లక్షల మంది మాయమైనరు అంటే మేము ఫేక్ సర్వే చేసినాము అనేది ప్రభుత్వాల్లోకి సంకేతాలు వెళ్తాయి అన్న విషయం సీఎంఓ గ్రహించలేకపోయిందా? ఇందాక అన్నారు తీన్మార్ మల్లయ్య అనేటోడు చింతపండు నవీన్ అనేటోడు పొద్దుగాల పేపర్లు చదువుతాడు కదా, మొన్న ఏం చెప్పిండు? సమగ్ర కుటుంబ సర్వేనే కేసీఆర్ గారిదే బాగుండే, కులగణన సర్వే బాగలేదు, బీసీలు తక్కువైపోయారు, ఎస్సీలు తక్కువైపోయారు అనేసి ఆయననే చెప్పిండు. మళ్ళా జీలేమని చెప్పిండు? భరతన్న గారు చెప్పినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వేనే బాగుండే అని చెప్పిండు. అంటే ఆయన ఎమ్మెల్సీలే రేవంత్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడో ఆ ఎమ్మెల్సీలకే అల్లున్న ఎమ్మెల్యేలకే ఈయన సర్వేల మీద నమ్మకం లేదు. ఒక మాట ఇది ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ మాట్లాడుతున్న విధానం చూస్తుంటే అంటే దాన్ని నిన్ననే మాట్లాడు గలీజ్గా మాట్లాడు డాష్ డాష్తో కడగండి, డాష్ డాష్లో తలగబెట్టండి అని మాట్లాడిండు. కానీ వీళ్ళు మాత్రం మళ్ళీ దీన్ని సరైంది అని చెప్తున్నాడు. ఆయన ఏమో నేను పెద్ద పెద్ద సభలు పెడతాను, 8 కోట్లు పెట్టి సభ పెట్టాము, మేము కావాల్సుకుంటే మేము హెలికాప్టర్లు కొంటామని చెప్తున్నారు. అంటే పబ్లిసిటీ కోసం మాట్లాడిండా? మరి నిన్న మాట్లాడిన మాటలు దాంట్లో నిజంగా ఏదైనా అంతరార్థం ఉందా? పబ్లిసిటీ కోసం మాట్లాడిండు అని చెప్పుకోవచ్చు. 8-9 కోట్లు వెచ్చించి సభ పెట్టుకున్నాడు కదా, ఆయనకు పబ్లిసిటీ రావాలి కదా. డాష్ డాష్ అని మాట్లాడితేనే ఇప్పుడు జనాలకు ఇలాంటివి మాట్లాడితేనే తొందరగా పోతాయి అనేసి మాట్లాడిండు. అంటే ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇంకొక కులాన్ని కించపరచడం తగదు. ఒకలేమో మతాల మీద రాజకీయాలు చేస్తారు, ఇంకొకరు వచ్చేసేమో కులాల మధ్యలో కుంపట్లు పెడతారు. నీ కులాలకి నీ వర్గానికి అభివృద్ధి జరగాలి, నీ వర్గం కూడా డెవలప్ కావాలంటే ఇంకొక వర్గం కించపరచొద్దు, వాళ్ళను దిగజార్చినట్టుగా మాట్లాడొద్దు. వాళ్ళకి మధ్యలో ఇట్లాంటి రాజకీయాలు ఇట్లాంటి లడాయిలు పెట్టుడు బంద్ చేసుకోవాలి. కన్క్లూజన్లో ఒక్క మాట, ఇప్పుడు ఈ బీసీ కులగణన పేరుతోటి మిత్తంగా ఇప్పుడు పథకాల అటకెక్కినట్టేనా? రైతు భరోసా కాస్త ఒకసారి 420 అది బుక్కి బాబు బీసీ కులగణననే కాదు 420 రోజులు అయిపోయింది. ఆల్రెడీ 414 నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అధికారంలోకి రాకముందు 420 హామీలను ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఈ 420 హామీలల్లా ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏ హామీని కూడా చక్కగా నెరవేర్చలేదు ఇప్పటి వరకు కూడా. రైతు భరోసా గురించి ఏం మాట్లాడిండు? కొడంగల్ నియోజకవర్గంలో రాత్రి జనవరి 20వ తారీఖు బ్యాంకులు బంద్, రాత్రి 12 గంటల నుంచి టకీం అనేసి అందరి అకౌంట్లలో పైసలు పడతాయి అని చెప్పిండు. ఆనాడు బాపు కేసీఆర్ గారు పెట్టుబడి సాయం కింద నాట్లేసేటప్పుడు దున్నడానికి కూలీలకు డబ్బులు దున్నడానికి డబ్బులు కావాలనేసి పెట్టుబడి సాయం కింద ఒకటే బటన్ నొక్కి రైతులకు టింగు అనేసి రైతు బంధు పైసలు ఇచ్చేటోడు. కేసీఆర్ బిచ్చమెత్తాండు, 2 పంటలకే ఇస్తాండు, నేను వస్తే 3 పంటలకే ఇస్తా అని చెప్పిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతుకు 17,500 రూపాయల చొప్పున బాకీ పడ్డాడు. ఇప్పటికి వానాకాలం ఎగ్గొట్టిండు, యాసంగి ఎగ్గొట్టిండు రైతు భరోసా పైసలు. ఏదో అరా కొరగా రుణం మాఫీ చేసి నేను చేసినా ఇంకొకటి ఇప్పుడు బీసీ కులగణన ముందట పెట్టి తీన్మార్ మల్లిగాన్ని అనేటోన్ని నడిపించి ఈ 420 హామీలకు పంగనామాలు పెడుతున్నాడు. బీసీల మీద నీకు అంత చిత్తశుద్ధే ఉంటే తీన్మార్ మల్లయ్య, నీ కాంగ్రెసే కదా ఇచ్చింది బీసీ డిక్లరేషను. బీసీ సంక్షేమం కోసం బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 100 రోజులల్లనే 42% పెంచుతా అని చెప్పిండు. స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఏడాదికి బీసీ సంక్షేమ నిధి కింద 20,000 కోట్లు ఇస్తాము, 5 సంవత్సరాలల్లా 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పిండు. బీసీ వాళ్లకు యువకులకు ఎవరైతే వృత్తులు చేసుకుంటారో వ్యాపారాలు చేసుకుంటారో వాళ్లకు సబ్సిడీ లోన్స్ ఇస్తామని కూడా చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా ఈ సబ్సిడీల గురించి మాట్లాడతలేడు తీన్మార్ మల్లయ్య అనేటోడు. 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడతలేడు, 20,000 కోట్ల గురించి మాట్లాడతలేడు. సిరిసిల్లల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తెలంగాణ రాకముందు ఉరిసిల్లగా ఉండే. ఆ ఉరిసిల్లను కేసీఆర్ గారి సారథ్యంలో ఉరిసిల్లను సిరిసిల్లగా చేసిండు రామన్న. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
రోజుకొక నేతన్న చచ్చిపోతున్నాడు. ఆ నేతన్నల ఆకలి చావులకు ఆత్మహత్యలకు కాంగ్రెస్ కాదా కారణం? ఒక్కసారన్నా బీసీలను నేను ఉద్ధరిస్తున్నాను, నేను బీసీలకు పెద్దగా వ్యవహరిస్తున్నాను, బీసీలకి ఇక అయిపోయింది, మా పరిస్థితులు మారాలి, మేమేంది మీ దగ్గర అడుక్కునేది అనేసి బీసీల గలంగా బీసీల దానిగా మాట్లాడుతున్నాను. బీసీలు ఎప్పుడు ఎవరి దగ్గర చేయి దాచరు, అడుక్కోలేదు. ఈయన అడుక్కున్నారు అనేసి ప్రాపగండా వేస్తాండు తప్ప ఎవరు బీసీలు ఎవరి దగ్గరికి పోయి చేయిలు జాపలేదు. వాళ్ళ వృత్తులలో వాళ్ళ వ్యవస్థలలో వాళ్ళు ఏదైతే పిల్లలు ఇప్పుడు చదువుకొని గవర్నమెంట్ రంగాల్లో కానివ్వండి ప్రైవేట్ రంగాల్లో కానివ్వండి విద్య చేసుకుంటా ఉద్యోగ అవకాశాలను కల్పించుకుంటా చదువుకుంటున్నారు, పెద్దోళ్ళు అయిపోతున్నారు. మేము అడుక్క తినేటోళ్ళం అని నువ్వు చెప్తున్నావు అబ్బాయి. మేము అడుక్క తినేటోళ్ళం కాదు, వేరేటోళ్ళకి పెట్టేటోళ్ళము, ప్రతి ఒక్కరికి సహాయం చేసేటోళ్ళం. బీసీలం అంటే కంక్లూజన్ కి వచ్చేటప్పుడు చింతపండు నవీన్ మాట్లాడుతున్నట్టుగా విజయ గారు వాడి స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు. చింతపండు నవీను ఆలియాస్ తీన్మార్ మల్లయ్యనా, ఇంకో మల్లయ్యనా, క్యూ న్యూస్ మల్లయ్యనా, ఏదైనా. ఇంకొకటి ఆయన మంత్రి పదవి కోసమే బీసీ రాగాన్ని ఎత్తుకున్నాడు. మంత్రి పదవి కోసమే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఈ విధంగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకంలో ఒక పావు మన ఎవడు చింతపండు నవీన్ అనేటోడు. విధానాన్ని ఎత్తుకున్నా అని చెప్తాండు కదా, ఈ విధానాన్ని మళ్ళా ఎవరి మోకాళ్ళ దగ్గర ఎవరి కాళ్ళ దగ్గర తాకట్టు పెడతాడు అని కూడా మాకు ఆయన మీద అనుమానాలు ఉన్నాయి. మేమెవ్వరం బీసీలం అయితే ఆ తీన్మార్ మల్లిగాన్న అనేటోడిని నమ్మట్లేదు. ఊసర వెళ్ళిగన్న ఫాస్ట్గా రంగులు మారుస్తాడు తీన్మార్ మల్లిగాడు. తెలంగాణ సమాజంలో ఉన్న బీసీ మిత్రులారా, తీన్మార్ మల్లిగాన్ని నమ్మకుర్రి, వాని మాయ మాటలకు మీరు ఆగం కాకుర్రి. తీన్మార్ మల్లిగాడు వాని అవసరాల కోసం, వాడి పదవుల కోసం, వాడి పైసల కోసం, వాని బ్లాక్ మెయిల్ దందాల కోసమే మన నినాదాన్ని ఎత్తుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు తప్ప వాడు ఎత్తుకున్న నిదానంలో న్యాయం లేదు. ఎప్పుడైతే ఏ ఒక్క బీసీ సోదరుని కన్నా హెల్ప్ చేసిండా, ఏ ఒక్క బీసీ అక్కడ సిరిసిల్లాలో ఆత్మహత్యలు చేసుకుంటా అంటే ఎవరన్నా ఒక్కరి దగ్గరికి పోయి పరామర్శించింది ఉన్నదా? కల్లుగీత కార్మికులు చెట్ల మీద నుంచి పడిపోయి చచ్చిపోతే పరామర్శించింది ఉన్నదా? ఎక్కడున్నది? సో ఇప్పుడు ఏమన్నా మాట్లాడతారు? చివరిగా కంక్లూడ్ కొద్దాము. ఇప్పుడు ఏమన్నా మాట్లాడతారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడాల్సిన అంశం వచ్చిందని నేను అనుకుంటాను. ఎందుకంటే నోరు తెరవాలి. నిన్న మన ఏదో నోరు తెరిచిండు కదా. ఇప్పుడు మరి 1,85,61,856 మంది ఉన్న 51% ఉన్న బీసీలకు సంబంధించిన రిపోర్ట్ మాయం చేశారు కదా, దానిపైన ఏమైనా స్పందిస్తారు అనుకుంటున్నారా? ఆ తీర్మానం మల్లిగానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆ నివేదిక ఆ కులగణన తీసుకుపోయి ఆ రేవంత్ రెడ్డి ముఖం మీద జింపి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీసీల కోసం నేను కొట్లాడతానా రండి అనేసి రమ్మని చెప్పుండ్రి. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మేమందరం ఆయన తోటి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.